ఏంటి సాగర్, ఇంత లేట్ అయింది? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏ విషయం గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు? బా ఎందుకు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి చంపుతావు? కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవా? సరే, ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం. నాకు అన్నం వద్దు, ఏమీ వద్దు. ఒక పూట తినకపోతే నేను చచ్చిపోనులే. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్. ఆ సేటు మీద కోపం నా మీద చూపిస్తావేంటి సాగర్ నువ్వు? నర్మదా, నువ్వు అతనితో గొడవ పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పకుండా ఎలా ఉంటారు సాగర్? ఆయన అప్పిచ్చిన వ్యక్తిని రిక్వెస్ట్ చేసి టైం అడగాలి, కానీ అలా డబ్బులు విసిరుకొట్టడం ఏంటి సాగర్, బుద్ధి లేకుండా? ఏంటి రిక్వెస్ట్ చేయాలా? రిక్వెస్ట్ చేయాలా? ఇంట్రెస్ట్ కట్టడం ఒక్క రోజు లేట్ అయితే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా వాడు మీ మామయ్యకి చెప్పేశాడు. నా వల్ల మీ మామయ్య గారి పరువు గోదాట్లో కొట్టుకుపోతుందని ఆయన ఇంట్లో అందరి ముందు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించారు. మరి నా కోపం రాదా? అదే కోపాన్ని ఆ సేటు దగ్గర చూపించాను. కానీ నీకు మాత్రం అది తప్పులా కనిపిస్తుంది తప్ప నా బాధ కనిపించట్లేదు. ఏం చేయను? అంతా నా కర్మ. సాగర్, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు అతనితో గొడవ పడ్డం వల్ల నెల రోజుల్లో 20 లక్షలు కట్టి తీరాల్సిందేనని అతను మెడ మీద కత్తి పెడతాడు. మరి ఇప్పటికిప్పుడు 20 లక్షలు మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం చెప్పు? అప్పటికి మా ఆఫీస్ నుంచి నేను లోన్ ట్రై చేశాను, కానీ నువ్వు డబ్బులిచ్చి జాబ్ కొనుక్కున్న విషయం మా ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది. అందుకతను లోన్ రిజెక్ట్ చేశాడు, తెలుసా? అంటే ప్రతిదానికి నేనే కారణం అన్నమాట. ఇటు మా నాన్న దృష్టిలోనూ నీ దృష్టిలోనే కాదు, చివరికి మీ ఆఫీస్ వాళ్ళ దృష్టిలో కూడా నేను దొంగనైపోయానన్నమాట. సాగర్, నేను చెప్పింది అర్థం చేసుకోకుండా ప్రతి దానికి ఏదేదో ఊహించేసుకుంటావేంటి? ఆ డబ్బుల సంగతి ఏంటో నేను చూసుకుంటానులే. భోంచేద్దాం పద. నాకొద్దు. అరే, ఒళ్ళిలా కాలిపోతుంది. జ్వరంగా ఉందా? సాగర్, టాబ్లెట్ వేసుకో. వద్దు. అరే, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, టాబ్లెట్ వేసుకో. వద్దని చెప్తున్నానా? సాగర్, ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? టాబ్లెట్ వేసుకో. నేను కాదు, నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావు. అక్కర్లేదని చెప్తున్నప్పుడు వెళ్ళిపోకుండా ఎందుకు విసిగిస్తున్నావు? మర్యాదగా టాబ్లెట్ వేసుకుంటావా లేదా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అంటే టాబ్లెట్ వేసుకోను అంటావు. సరే. నా భర్తకు జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వకుండా అంత తేలిగ్గా వదిలేస్తానని వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు? సాగర్, మనం ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఎందుకు? ఒకరిని విడిచిపెట్టి ఒకరిని బతకలేం కాబట్టే. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుందాం, కలిసి బతుకుదామని ప్రమాణం చేసుకున్నాం. మరి నా భర్తకు కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నేనేదో ఒకటి చేసి డబ్బులు అరేంజ్ చేస్తాను. నువ్వు ఇలా టెన్షన్ అమ్మడో, ఇది తాయెత్తు కాదు. ఏంటి తాయెత్తు కాదా? మ్మ్హ్మ్. అంటే ఆ బాబాగాడు మోసం చేశాడు మనల్ని? ఎహె, అంత ఆత్రం ఎందుకుండు? ఎలక చుట్టూ పిల్లి తిరిగినట్టు నీ చుట్టూ మీ ఆయన తిరిగే వశీకరణ అస్త్రం. ఆ. ఏవ్. ఆహాహా. ఎంత హాయి, ఎంత హాయి, ఈరే ఈ మధురమోయి, ఎంత హాయి. ఆహాహా. పెద్దలుడు ఈరోజు రైస్ మిల్లులోనే పడుకుంటాడని చెప్పాడు కాబట్టి మనం హాయిగా ఈరోజు ఈ బెడ్ మీదే పడుకుందాం. అటు చూస్తేనేమో ఏసీ, కింద మంచం. ఓరే తిరుపతి, నీకు నైట్ అంతా ఒకటే డ్రీమ్స్. ఇట్స్ స్లీప్ టైమ్. లైట్.
ఏసీ మ్మ్. కూల్. ఆ, ఇదిగో ఆ, ఏంటి కట్టేది ఇడ్లీలో సెట్ని? అమ్మడు దీన్ని తీసుకొని అల్లుడి గారి దగ్గరికి వెళ్ళిందే అనుకో. అల్లుడి గారు దీన్ని చూడగానే బాధతో కూడిన ఆనందంతో బా అని ఏడ్చేత్తది. అప్పుడు అల్లుడు గారు కోపంతో కూడిన అసహ్యంతో, నా ఇంట్లోకి ఏం ఫేస్ పెట్టుకొని వచ్చావే, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటూ మెడబెట్టి బయటికి గెంటేస్తాడు. అమ్మో అమ్మో, అవును, ఈ సునామీ కూడా ఉంది కదా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మై హునానా మై హునానా మై హునానా మై హునానా. ఇడ్లీ పార్సిల్ కట్టడానికి పేపర్ ఉన్నట్టుగా ఇది కట్టడానికి ఆరితేరిన గజదొంగ గంగుల్ని నేనున్నానుగా. అది కాదు, దీన్ని అమ్మాయే కట్టాలనుకుంటాను. అప్పుడే అల్లుడు గారు ఆ అమ్మాయికి ఫుల్లుగా వశీకరణం అయిపోతారు అనుకుంటాను. యూ సిల్లీ ఫెలో భాగ్యం. ఇడ్లీ పిండిని నువ్వు రుబ్బుతావు, కానీ నేనేస్తాను. టేస్ట్ మారుతుందా? లేదుగా. ఆ? ఆ, ఆ, అట్టాగే ఎవ్వరు కట్టినా సరే దీని పవర్ మారదు, రిజల్ట్ లో తేడా రాదు. ఆ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఏమండి ఏమండి, ఆయనకే రండి ఒక్క నిమిషం. మై డియర్ చింతకాయల చింతామణి, ఇడ్లీ ఉడికేటప్పుడు ఇడ్లీ పాత్రలోంచి బుస్సని బయటకొచ్చే ఆవిర్ని, ఇలాంటి సీన్స్ లో ఆవేశంతో దూసుకెళ్లి ఈ ఇడ్లీని ఎవ్వరూ ఆపలేరు. ఓకే? యా బా యా. ఆ, అమ్మోయ్, ఆ, ఈ నెల్లిన స్టైల్ అయితే బానే ఉంది కానీ నిజంగా వశీకరణం పనిచేస్తుందంటావా? కాన్ఫిడెన్సీగా వెళ్ళాడు కదే, ఖచ్చితంగా చేసేస్తాడు. వెయిటింగ్ అడిసి. అల్లుడు గారు నిద్రపోయారో లేదో, ఒకవేళ నిద్రపోకపోతే నేనీ తాయెత్తు కట్టేసి వెళ్ళిపోయేదాకా ఈ చీకట్లో అల్లుడు గారు ఎక్కడున్నారో ఏంటో, ఏమీ కనపడ చావట్లేదు. అల్లుడి గారి కాలు దొరికేసింది 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 దొరికేసింది. ఇదేంటి, అల్లుడి గారి కాలు ఇంత గట్టిగా ఉంది? అయ్య బాబాయ్, ఇది కాలు కాదా, మంచం కూడా. చట్నీలో కొబ్బరి ముక్క తగిలినట్టుగా. లే 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 నా రాజా, లేపమంటావా, నిద్ర లేపమంటావా? లే లే. భయంబు లేదురా. ఏమైంది ఏమైంది? ఈ ఇడ్లీ సీన్లోకి దిగాక ఏమైంది అని అడగకూడదు. సక్సెస్, సూపర్ సక్సెస్. నేను కట్టిన తాయికి దెబ్బకి అల్లుడు గారు పూర్తిగా వశీకరణం అయిపోయారు. చెప్పేది నిజమేనా? ఎస్ మై డియర్ బేబీ,
వశీకరణం దెబ్బకి అల్లుడు గారు రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక, దిక్కులు చూడక పక్కకు రమ్మని అల్లుడు గారు వచ్చేస్తాడమ్మడు. ఎక్కడనా లకలక, ఎక్కడనా లకలక, ఎక్కడనా వసీకరణ్. హే చెప్పానా వచ్చేస్తాడని, అల్లుడు గారు వచ్చేసాడు. ఎక్కడనా వసీకరణ్, నా లకలక ఎక్కడ? అల్లుడు గారు కాదు, అదిగో తిరుపతి వస్తున్నాడు. అది బాగా కాదు. ఎక్కడన్నావా వసీకరణ్? నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికమ్మో పరిగెడుతున్నావు? ఇదేంటి ఈ పెళ్లిగాని తిరుపతి గాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఏమండి ఆవిడ గారండి తడగొట్టేసిందండి. ఎక్కడ వసీకరణ్, నా లకలక ఎక్కడ? తాయెత్తు విడి కట్టేసినట్టున్నాను. నిన్ను చంపేస్తా నిన్ను. నన్ను ఇంటికి వదిలిన తర్వాత కొడుదురు గాని ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. వస్తున్నానండు. ఆ, అమ్మడా, పద, 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 పద. లగెత్తవే, పరిగెత్తు. వసీకరణ్ దొరికేశా. రామా నా వసీకరణ్ రా. అమ్మ నా ఇడ్లీయో, వీడికి నేను వశీకరణం అయిపోయినట్టున్నాను. అయిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? ఇడ్లీస్ అయిపోతే ఉప్మా అయిపోయినట్టుగా ఇలా తేడా కొట్టేసిందేటి? జటి తాయెత్తు ఎవరు కట్టినా పవర్ లో తేడా రాదా? రిజల్ట్ లో తేడా కొట్టింది. గట్టిగా కొట్టకే భాగ్యం. వాడికి వినిపించిందంటే నేను బలైపోతాను. హాయ్ బాబా, అసలే నాకు వాడు వశీకరణం అయిపోయాడు. అయ్యో అక్క, ఇంక వీళ్ళు ఈ జన్మకి మారరు. ఒక ఆట ఆడుకుందాం పదండి. పదండి. మమ్మల్ని కొట్టకండి. ఏయ్, ఆగండి. ముసుగేసి కొట్టడం కాదురా, దమ్ముంటే ముసుగు తీసి కొట్టండి. అందుకే నోరు మూసుకొని తన్నులు తిను. దంచుతున్నారా నాయన? ఈ టైంలో నువ్వు ఛాలెంజ్లు చేస్తే ఇక నాకు తంతారు. ఆ. అబ్బా, అబ్బా, అబ్బా. అబ్బా. థ్యాంక్ యూ. అమ్మా, నాకు కూడా కొంచెం ఇవ్వమ్మడా, చచ్చిపోయినా. నాకు కూడా ఇవ్వే. టైంకి వాటర్ బాటిల్ ఇచ్చి పేడం పోసినందుకు థ్యాంక్స్ అమ్మడా. నేను ఎక్కడిచ్చాను? నాకే ఎవరో ఇచ్చారు. ఇక్కడ ఎవరో లేరు కదే, మరి మనకు వాటర్ బాటిల్ ఎవరు ఇచ్చారు? నీ కూతుర్ని ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తానని తొడగొట్టి మరి మంగమ్మ శపథం చేశావు కదా. మరి వశీకరణ మందు చిల్లర వేషాలేంటి భాగ్యం? ఇంతకు ముందు నిన్ను చూస్తే కేవలం కోపం మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. నీ కారణంగా, నువ్వు చేసిన మోసాల కారణంగా నీ కూతురు కాపురం కూలిపోయింది. తప్పు తెలుసుకుని, బుద్ధి తెచ్చుకుని కూతురు కాపురాన్ని నిలబెడదామనే పశ్చాత్తాపం లేకుండా ఇప్పుడు కూడా మోసపు దారిలోనే నీ కూతుర్ని భర్త దగ్గరికి పంపించాలని చూస్తున్నావు. సిగ్గనిపించట్లేదా నీకు? నేను ముందే చెప్పాను చెల్లాయిలు, తరని చెప్తే ఏదో ఒక విధంగా నా కాపురం నిలబెడితే చాలని ఒప్పుకున్నాను. నా బాధ అంతా నా కాపురం నిలబెట్టుకోవాలని తప్ప మోసం చేద్దామని కాదు చెల్లాయిలు.
దయచేసి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి చెల్లెలు, ప్లీజ్ ప్లీజ్. మీరు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే మా నాన్నని పిలుస్తాను. నడవండి, మర్యాదగా ఇక్కడి నుంచి నడవండి. ధీరజ్ ధీరజ్, నేను చెప్పేది రండి. మర్యాదగా నడవండి. పదవేమడా ఇంత జరిగినా, ఇన్ని తప్పులు చేసినా వల్లి అక్క గురించి పాపం చందు బావ చాలా బాధపడుతున్నాడక్క. అవును ప్రేమ, అందుకే చందు బావ ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదు. రైస్ మిల్లులోనే పడుకుంటున్నారు. అక్క, చందు బావ బాధను చూస్తుంటే చాలా బాధేస్తుంది. పైగా ఆ బల్లి కూడా తిరిగి ఇంటికి రావడం కోసం వశీకరణం అది ఇది అంటూ వాళ్ళ అమ్మ మాటలు విని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంది. అందుకే చందుబాబుతో మాట్లాడి ఆ బల్లిని ఇంటికి తీసుకురమ్మని చెప్దామక్క. ఆ బల్లి ప్రస్తావన తెస్తేనే బావ మండిపడుతున్నారు. అసలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. మరి ఎలా మాట్లాడి బావని కన్విన్స్ చేయగలం? పెద్దోడితో మాట్లాడి కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఐడియానా? ఏంట్రా అది? కాఫీ. హా? కాఫీనా? ఎస్. పద. ఎరా పెద్దోడా, బావగారు కాఫీ. థ్యాంక్స్ నర్మద. తీసి కూర్చొని ఉన్నానని జోకులేస్తావా ఏంటి? ప్రస్తుతం నా బ్రతుకు జోకులు వేసే పరిస్థితుల్లో లేదురా. బావా, కాఫీ ఎలా ఉంది? వల్లి అక్క అయితే ఇంకా బాగా కాఫీ పెడుతుంది కదా బావా? ఇలాంటి కాఫీ నా జీవితం ఎంత బాగుందో. కాఫీ మాత్రం సూపరో సూపర్. అదో, నీ ఎంత అందంగా ఉంది. అచ్చి బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. ప్రేమించమని నాకు చెప్పింది ఎవరో కాదు, వల్లి వదినే. నన్ను ఈ దూరం వేరు చెయ్యి. కాఫీ కప్పులు కడగడం ఏంటొద్దునా? చాలా బాధగా ఉంది. ధీరజ్, లారీ డ్రైవర్